మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఆగదని యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకుండా కార్మికులను సమ్మెల నుండి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తక్షణమే ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుదల చేసి సంక్షేమ పథకాలు ఇతర సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు హరిబాబు, అనిల్, కృష్ణ, మాన్యదాస్, శారద, నరసింహరావు, గణపతి, రామకృష్ణ, మోహన్, రాజు, ప్రసన్నలక్ష్మి, ఆశాలత తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మెలో ప్రధానమైన సమస్యలు వేతనాలు పెంపుదల చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న పోరాటం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకుండా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. గత 57 రోజుల్లో 3 దఫాల చర్చలకు పిలిచి చర్చల్లో ఏ రకమైనటువంటి డిమాండ్ ని పరిష్కారం చేయకుండా మీరు సమ్మె నుండి వెనక్కి వెళ్ళండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం ఇది నియంత్రిత ధోరణి. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం వేతనాలు పోగొట్టుకుని సమ్మె చేస్తుంటే సమ్మెను పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ఈవేళ తన నియంత్రిత ధోరణితో సమ్మె నుండి వెనక్కి వెళ్ళకపోతే తొలగిస్తామని చెప్పి బెదిరింపులు పాల్పడ్డాం. ఇది సరైనది కాదు. నిన్న జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకుండా కార్మికుల సమ్మె నుండి వెళ్ళకెళ్ళండి అని చెప్పి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. మరో పక్క ఈవేళ మున్సిపల్ కమిషనర్లు కార్మికుల్ని పిలిచి నోటీసులు ఇచ్చి మీరు సమ్మె నుండి కానీ వెనక్కి రాకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇవాళ ఎత్తివేత జారీ చేస్తాము. ప్రభుత్వం నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు మీరు చట్ట ప్రకారం వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయండి. చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ ఇవ్వండి. చట్ట ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించండి. గత 7 సంవత్సరాలుగా కార్మికులకు వేతనం పెంచకపోవడం ఇది ఏ రకమైన చట్టం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం అదిరింపులకి బెదిరింపులకి భయపడేది లేదు. ఈ సమ్మెను కొనసాగిస్తాం. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చానే సమ్మె నుండి వెళ్తామని వెనక్కి వెళ్తామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం.